అందరికీ నమస్కారం. హిందూ పురాణాల్లో శివుడు అంటే ఒకే మాటలో చెప్పడం చాలా కష్టం కదా. ఎందుకంటే ఆయన ఒకేసారి లయకారుడు, మళ్ళీ సృష్టికర్త. ఒకవైపు మహాసన్యాసి, మరోవైపు సంపూర్ణ గృహస్థుడు. ఇంతకీ ఈయనకున్న ఇన్ని రూపాల వెనకున్న అసలు కథేంటో ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. అదే కదా అసలు ప్రశ్న. ఒకే దైవం, ఒకే వ్యక్తి, ఒకేసారి ప్రళయకారుడిగా, సృష్టికర్తగా, ఒక యోగిగా, ఇంకా కుటుంబ బాధ్యతలు చూసుకునే వ్యక్తిగా ఎలా ఉండగలరు? చూడ్డానికి ఇవన్నీ పరస్పర విరుద్ధంగా అనిపిస్తాయి. మరి ఈ అద్భుతమైన వైరుధ్యాల వెనుకున్న అసలు అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ రూపాల గురించి తెలుసుకునే ముందు మనం అవతారం అనే మాటకి అర్థం తెలుసుకోవాలి. చాలా సింపుల్. మన పురాణాల ప్రకారం ఎప్పుడైతే లోకంలో అధర్మం పెరిగిపోతుందో అప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి దైవమే ఏదో ఒక రూపంలో భూమ్మీదికి వస్తుంది. ఆ రూపమే అవతారం. సరే, మరి శివుడి అవతారాల్లో ముందుగా మనం ఆయన ఉగ్ర రూపాల గురించి మాట్లాడుకుందాం. అంటే లోకంలో అన్యాయం హద్దులు దాటినప్పుడు ఆయన నుంచి పుట్టిన శక్తివంతమైన అవతారాలన్నమాట. ధర్మరక్షణ కోసం శివుడి ప్రచండ శక్తి ఎలా ఉంటుందో ఇవి మనకు చూపిస్తాయి. శివుడి ఉగ్ర రూపానికి పర్ఫెక్ట్ ఉదాహరణ వీరభద్రుడు. ఆ కథ మనందరికీ తెలిసిందే. తన భార్య సతీదేవి ఆమె తండ్రి అయిన దక్షుడు చేసిన యజ్ఞంలో అవమానం భరించలేక అగ్నికి ఆహుతవుతుంది. ఇంకంతే, శివుడి కోపానికి అంతు లేకుండా పోయింది. తన జటాజూటం నుంచి ఒకే ఒక్క వెంట్రుకను పెరికి నేలకేసి కొట్టగానే ఒక ప్రళయాగ్నిలా వీరభద్రుడు పుట్టాడు. అతని లక్ష్యం ఒక్కటే, దక్షుడి అహంకారాన్ని, ఆ యజ్ఞాన్ని సర్వనాశనం చేయడం. ఇక భైరవుడు శివుడి మరో భయంకరమైన రూపం. కదేంటంటే ఒకసారి బ్రహ్మదేవుడికి గర్వం తలకెక్కిందట. అప్పుడు శివుడు భైరవుడి రూపంలో వచ్చి బ్రహ్మ 5వ తలను ఖండించాడు. అంటే ఇక్కడ అహంకారానికి శిక్ష పడిందన్నమాట. అందుకే భైరవుడిని భక్తుల మనస్సులో ఉండే భయాన్ని, అజ్ఞానాన్ని తొలగించే శక్తివంతమైన రక్షకుడిగా కొలుస్తారు. ఓకే, ఇప్పటి వరకు ఉగ్ర రూపాల గురించి చూశాం కదా. ఇప్పుడు మనం పూర్తిగా భిన్నమైన వాటి గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే విశ్వ సమతుల్యతను, అంటే బ్యాలెన్స్ని చూపించే అవతారాలు. పరస్పర విరుద్ధ శక్తులు కలిసితేనే సృష్టి నిలుస్తుందని ఇవి చెప్తాయి. దీనికి అత్యద్భుతమైన ఉదాహరణ అర్ధనారీశ్వర రూపం. సగం శివుడు, సగం పార్వతి. ఇది కేవలం స్త్రీపురుషుల కలయిక మాత్రమే కాదు, అంతకంటే చాలా లోతైన అర్థముంది. చూడండి, శివుడు అంటే చైతన్యం, అంటే ఒక ఐడియా, ఒక పొటెన్షియల్ లాంటిది. శక్తి అంటే ఎనర్జీ, ఆ ఐడియాను నిజం చేసే యాక్షన్. ఒకటి లేకుండా ఇంకొకటి లేదు, రెండూ కలిస్తేనే సృష్టి. కరెక్ట్. ఇక్కడ చెప్పినట్టుగానే శివశక్తుల కలయిక లేకపోతే అసలు సృష్టే లేదు, జీవితమే లేదు. సింపుల్గా చెప్పాలంటే ఆలోచనకు ఆచరణ తోడవ్వాలి. అప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. అదే అర్ధనారీశ్వర తత్వం. ఇప్పటివరకు ఉగ్ర రూపాలు చూశాం, సమతుల్యతా రూపాలు చూశాం. ఇక మనం చివరి భాగానికి వచ్చేశాం. ఇక్కడైతే శివుడు మనం అస్సలు ఊహించని రూపాల్లో కనిపిస్తాడు. కొన్ని పాఠాలు నేర్పడం కోసం ఆశ్చర్యపరిచే వేషాల్లో ఎలా ప్రత్యక్షమయ్యాడో చూద్దాం. దేవుడు ఏ రూపంలోనైనా రావచ్చు అనడానికి ఇవే నిదర్శనం. అసలు ఒక పరమభక్తుడు కూడా శివుడి రూపం కాగలడా అంటే కాగలడు. ఆయనే హనుమంతుడు. చాలామందికి ఈ విషయం తెలిసుండకపోవచ్చు, కాని హనుమంతుడిని శివుడి 11వ అవతారంగా కూడా కొలుస్తారు. నిస్వార్థమైన భక్తికి, అపారమైన బలానికి ఆయనే కదా ప్రతీక. అంతేనా, శివుడి లీలలు ఇంకా ఉన్నాయి. గొప్ప యోధుడైన అర్జునుడి పరాక్రమాన్ని టెస్ట్ చేయడానికి ఓ మామూలు వేటగాడిలా వచ్చాడు. అలాగే ఒక భక్తుడి కుటుంబాన్ని దీవించడానికి సాక్షాత్తు గృహపతిగా అవతరించాడు. చివరికి లోకంలో డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి విపరీతమైన కోపమున్న దుర్వాస మహర్షి రూపం కూడా తీసుకున్నాడు. చూశారా, ప్రతి రూపానికి ఓ ప్రత్యేక కారణముంది. సరే, ఇన్ని రకాల రూపాలు, కొన్ని భయంకరమైనవి, కొన్ని ప్రశాంతమైనవి, ఇంకొన్ని అస్సలు ఊహించనివి. వీటన్నిటి నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటి? శివుడి ఈ అనేక ముఖాలు మనకు ఏం చెప్తున్నాయి? మొత్తంగా చూస్తే ఒక 3 ముఖ్యమైన పాఠాలు మనకు కనిపిస్తున్నాయి. 1, ధర్మం కోసం అవసరమైతే ఉగ్రత కూడా అవసరమే. ఆ వినాశనం కూడా ఓ కొత్త ఆరంభానికి దారితీస్తుంది. 2, సృష్టిలో ప్రతిదానికి బ్యాలెన్స్ ముఖ్యం. వ్యతిరేక శక్తులు కలిస్తేనే సంపూర్ణత. ఇక 3వది చాలా ముఖ్యమైనది,
దైవత్వం అనేది మనం ఊహించని చోట ఊహించని రూపంలో కూడా మనకు కనిపించవచ్చు. మరి ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. లోక కళ్యాణం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం దైవమే ఇన్ని రూపాలు తీసుకోగలిగినప్పుడు మన జీవితాల్లో, మన చుట్టూ ఉన్న సమాజంలో ఒక మంచి మార్పు తీసుకురావడానికి మనం ఎలాంటి పరివర్తనలకు సిద్ధంగా ఉన్నాం? ఈ విశ్లేషణను చూసినందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా ఛానల్కు మద్దతుగా మీ స్నేహితులతో కూడా పంచుకోండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.